టు బిగ్ స్టోరీ. అనగనగా ఒక రాజు, అతని ఏలుబడిలో మహా సామ్రాజ్యం. తన తర్వాత రాజ్యానికి రాజు తన కుమారుడేనని ప్రకటించాడు. కొడుకు తర్వాత కూడా తన కొడుకునే తర్వాతి చక్రవర్తిగా పట్టాభిషేకం చేశాడు. రాచరికంలో అంతేనంటారా? సరే, మరి మన దేశంలోనూ కొన్ని రాష్ట్రాల్లో అలాంటి పాలనే నడుస్తోంది కదా. ఒక కుటుంబ సభ్యులే పార్టీకి అధ్యక్షులవుతున్నారు, ప్రధానులు సీఎంలుగా పట్టాభిషిక్తులవుతున్నారు. మరి దీన్నేమంటారు? ప్రాంతీయ పార్టీల రాచరికం అంటారు. కానీ ఫ్యామిలీ పాలిటిక్స్కు ఇక దిక్కే లేదని తమిళనాడు తిరుగుబాటు చాటి చెప్పింది. అరవ రాజకీయ నేర్పుతున్న గుణపాఠం ఏంటి? ఇదే ఇవాల్టి బిగ్ స్టోరీ. తాత పోతే తండ్రి, తండ్రి పోతే కొడుకు, కొడుకు పోతే మరో కొడుకు, ఇలా ఒకరి తర్వాత ఒకరు, ఒకే కుటుంబం నుంచే మరొకరు. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, కాంగ్రెస్ నుంచి అన్నాడీఎంకే వరకు తరతరాలుగా ఈ ప్రాంతీయ పార్టీలన్నీ ఫ్యామిలీ లిమిటెడ్ పార్టీలుగా అధికారం చెలాయిస్తున్నాయి. పార్టీ దిక్కైన పెద్ద పోతే ఇక పార్టీ భవిష్యత్తు కూడా దిక్కు లేనిదే అవుతుందని ఎన్నో నిదర్శనాలు. కానీ కుటుంబ పాలనకు, ఏక వ్యక్తి రుబాబుకు భయపడే పరిస్థితే లేదని జెండాలు మోసిన కార్యకర్తల సాక్షిగా తమిళనాడు అన్నాడీఎంకే తిరుగుబాటు ఎలుగెత్తింది. దేశంలో నవశకానికి నాంది పలికింది. సంవత్సరాలు గడిచిపోతాయి, తరాలు మారిపోతాయి, కానీ నాయకత్వం మారదు. మారనివ్వరు. కొత్త నాయకత్వం తయారు చెయ్యరు, ఎదగనియ్యరు. ఒకే ఒక్కరు లేదా ఒకే కుటుంబం చేతిలో రాజ్యం. కానీ ప్రతి రాజరికానికి ఒక అవసాన దశ వస్తుంది. ఉన్న ఒక్కగానొక్క వారసుడు కనుమరుగవుతాడు. మరి ఆ రాజరికం పరిస్థితేంటి? ముక్కలు చెక్కలవుతుంది. చరిత్ర చెప్తున్న సత్యమిదే. కాకతీయులు, చోళులు, నిజాంలు, ఇలా కుటుంబ రాజ్యాలన్నీ చెదిరిపోయాయి, కాలగర్భంలో కలిసిపోయాయి. ఇప్పుడు కాలం మారింది, కానీ కుటుంబ పాలన మాత్రం మారలేదు. దాని రూపు మార్చుకుందంతే. మరి చరిత్ర పునరావృతమైతే, వారసుడే కానరాకపోతే ఆ కుటుంబ పార్టీల భవిష్యత్తేంటి? తమిళనాడు రాజకీయాలే అందుకు నిదర్శనం. అన్నాడీఎంకే వ్యవస్థాపకుడు ఎంజీఆర్. ఆయనకు పిల్లలు లేరు. ఆయన మరణం తర్వాత భార్య జానకి రామచంద్రన్ వారసురాలిగా ప్రకటించుకున్న, రాజకీయ పోరాటంలో గెలిచిన ఆయన శిష్యురాలు జయలలిత వారసురాలిగా అధికారం చేపట్టారు. దాదాపు 2.5 దశాబ్దాలు జయలలిత తన చరిష్మాతో పార్టీని ఐక్యంగా ఉంచగలిగారు, విజయ పదంలో నడిపారు. కానీ జయలలిత అవివాహితురాలు కాబట్టి కుటుంబం లేదు. సుధాకరన్ అనే చెట్టంత మనిషిని దత్తపుత్రుడిగా ప్రకటించి ఘనంగా వివాహం చేసిన అదొక ప్రహాసనంగా మారి చివరకు అతని అడ్రస్సే లేకుండా పోయింది. జయ మరణం తర్వాత అన్నాడీఎంకేలో ఏం జరుగుతుందో దేశమంతా చూస్తోంది. జయ మరణానంతరం ఒకవైపు ఆమె నిచ్చెలి శశికళ వర్గం, మరోవైపు నమ్మిన బంటు పన్నీర్ సెల్వం వారసత్వం కోసం రచ్చరచ్చ చేశారు. కానీ ఎలాగోలా పార్టీని గుప్పిట్లోకి తెచ్చుకున్నారు శశికళ. తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా తనను ప్రకటించుకుని ఉప ప్రధాన కార్యదర్శిగా అక్క కుమారుడు దినకరన్ను నియమించుకున్నారు. కానీ అక్రమాస్తుల కేసులో శశికళ జైలు పాలయ్యారు. ఇప్పుడు శశికళ కుటుంబం మొత్తాన్ని వెలివేసింది అన్నాడీఎంకే తిరుగుబాటు వర్గం. మొత్తం పార్టీని వారి గుప్పిట్లోంచి విడిపించింది. ఇదొక మంచి పరిణామం. ఏక వ్యక్తి లేదా కుటుంబ పాలన నడిచే పార్టీలకు గుణపాఠం. నాకు ఒక మంచి పరిణామం ఏం కనిపిస్తుందంటే, తమిళనాడు సంఘటన నుంచి అక్కడ పూర్తిగా ప్రజల ప్రతిఘటన వల్ల ఆ శశికళ కానీ, ఆమె కుటుంబం కానీ, ఆ వర్గం కానీ ఎమ్మెల్యేల మద్దతు కాగితం మీద ఉన్న ప్రభుత్వాన్ని వాడు ఏర్పాటు చేసినా కూడా ప్రజల్లో బాగా ప్రభావాన్ని కోల్పోయారు.
నిన్న ఇవాళ జరిగిన సంఘటనలు చూస్తే నా దృష్టిలో ఒక చిన్న మంచి పరిణామం. ఆ శశికళని ఆ కుటుంబ దినకరన్ ఎవరు అతన్ని దూరంగా పెట్టేసి ఆ 2 వర్గాలు ఏకం కావటం కనీసం ఎంతో కొంత ప్రజాభిప్రాయానికి ఏడీఎంకేలో ఉన్నటువంటి కార్యకర్తలు కానీ, శాసనసభ్యులు కానీ, మంత్రులు కానీ దానికి విలువనిచ్చారు. అంటే ఒక గీత దాటితే ఈ ప్రజలు కూడా దాన్ని క్షమించాలన్నది వచ్చింది. ఇక తమిళనాడులో మరో కుటుంబ పార్టీ డిఎంకే, ద్రవిడ మున్నెట్ర కజగం. దక్షిణ భారతంలో ద్రవిడ ఉద్యమంలో ఎగిసిన పార్టీ. దీని వ్యవస్థాపకుడు అన్నాదొరై. 1969 నుంచి ఈ పార్టీ అధినేత కరుణానిధి. అవసాన దశలో ఉన్నారు. పెద్ద కొడుకు అళగిరి, చిన్న కొడుకు స్టాలిన్ మధ్య వారసత్వం కోసం పెద్ద యుద్ధమే నడిచింది. చివరికి ఈ గొడవకు తెరదించుతూ స్టాలిన్ను పార్టీ అధ్యక్షుడిగా ప్రకటించారు కరుణ. ప్రస్తుతానికైతే పార్టీలో అళగిరి అలజడి లేదు, నివురుగప్పిన నిప్పులా ఉంది. కరుణ అనంతరం పార్టీలో చీలిక తప్పదన్న విశ్లేషణలు సాగుతున్నాయి. దేశంలోని జాతీయ పార్టీల విఫలం. ముఖ్యంగా కాంగ్రెస్ దశాబ్దాల పాలనతో విసిగెత్తి ఎందరో ప్రజాకర్షక నాయకులు ప్రాంతీయ పార్టీలను స్థాపించారు. ఉత్తరాదిలో కులం, వర్గం పునాదిగా ఎస్పీ, బీఎస్పీ, ఆర్జేడీ వంటి పార్టీలు పురుడు పోసుకుంటే, దక్షిణాదిలో అస్తిత్వ ఉద్యమాలతో రాజకీయ పార్టీలు పుట్టాయి. అయితే ప్రధానంగా ప్రాంతీయ పార్టీలు పేరుకే ప్రజాస్వామిక పార్టీలు, కానీ ఆచరణలో అవి కుటుంబ ఆస్తులు. ఇంకా చెప్పాలంటే రాచరిక లక్షణాలున్న పార్టీలు. రాచరికంలో రాజ్య పాలన వారసులే చేపడతారు. ఈ పార్టీలోనూ అంతే. కేవలం నాయకుడి వ్యక్తిగత చరిష్మాతోనే పార్టీకి మనుగడ. కానీ ఆ వ్యక్తి అనంతరం పార్టీ భవిష్యత్తు గల్లంతు. తమిళనాడు కుటుంబ పార్టీల పర్యవసానాలు చెప్తున్నది ఇదే. కుటుంబ పార్టీ అనగానే మనకు గుర్తొచ్చేది కాంగ్రెస్. మధ్యలో కొన్నిసార్లు తప్ప తరతరాలుగా కేవలం ఒక కుటుంబం చేతిలోనే ఉంది ఖద్దరు పార్టీ. భారతదేశంలో ఫ్యామిలీ కేంద్రంగా నడిచే పార్టీలకు పెద్దన్న కాంగ్రెస్. ఇక ఉత్తరాదిలో ఎస్పీ, ఆర్జేడీ, శివసేన ఇలా ఎన్నో కుటుంబ పార్టీలు. మరి వారసుల తర్వాత ఈ పార్టీల భవిష్యత్ ఏంటి? కాంగ్రెస్ పార్టీ పేరుకు జాతీయ పార్టీ, కానీ అదొక కుటుంబ పార్టీ. ఫ్యామిలీ ఆర్గనైజేషన్, ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ. మధ్యలో పివి నరసింహరావు, మన్మోహన్ సింగ్ తప్పించి పార్టీ అధ్యక్షులు, ప్రధానులు నెహ్రూ, గాంధీ కుటుంబానికి చెందినవారే. నెహ్రూ తర్వాత ఇందిర, ఇందిర తర్వాత రాజీవ్, రాజీవ్ తర్వాత సోనియా గాంధీ. ఆమె వారసుడిగా అధికారికంగా ప్రకటించకపోయినా రాహుల్ గాంధీయేనన్నది బహిరంగ రహస్యం. కానీ రాహుల్ వివాహం చేసుకోకపోవటంతో కుటుంబం వారసులు లేరు. రాహుల్ వారసత్వం సోదరి ప్రియాంక గాంధీకి వెళ్తుందేమో తెలీదు. కానీ ఈ కుటుంబం తర్వాత కాంగ్రెస్ పరిస్థితి ఏంటన్నది ఆలోచించటానికి కూడా చాలా భయమేస్తుంది ఆ పార్టీ కార్యకర్తలకు. కానీ ప్రాంతీయ పార్టీల సంప్రదాయానికి నారు నీరు పోసిన పాపం మాత్రం చెయ్యగుర్తు పార్టీదే. కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో ఒక ఒరవడిని ప్రారంభించింది. పార్టీలను ఒక కుటుంబ ఆస్తిలాగా, ఒక ప్రైవేట్ కంపెనీలాగా, ఒక ఎస్టేట్ లాగా, ఒక జమీందారీలాగా మార్చేసింది. దురదృష్టవశాత్తు అదే ధోరణి ఈ దేశంలో అన్ని ప్రాంతీయ పార్టీలు, ఈ పార్టీ ఆ పార్టీ నాకు తెలిసి తేడా లేదు, అన్ని ప్రాంతీయ పార్టీలు అదే ధోరణి ఈ దేశంలో తీసుకొచ్చినాయి. ఇది నిజంగా చాలా దురదృష్టం. అంటే ఒక కుటుంబ ఆస్తిలాగానో లేక వ్యాపారంలాగానో రాజకీయాన్ని భావించిన సమస్య. సమాజ్వాదీ పార్టీ ఉత్తరప్రదేశ్లో మరో కుటుంబ పార్టీ. దీని అధినేత ములాయం సింగ్ యాదవ్. ఈయన వారసుడు ప్రస్తుతానికైతే అఖిలేష్ యాదవే. అయితే ఎన్నికల టైంలో తండ్రికి తనయుడికి మధ్య జరిగిన గొడవ దేశమంతా చూసింది. అఖిలేష్ను దెబ్బకొట్టాలని ఆయన బాబాయ్ శివపాల్ యాదవ్ ప్రయత్నిస్తే ములాయంకు ముప్పు తెచ్చేందుకు ఆయన తమ్ముడు రామ్ గోపాల్ యాదవ్ వెనకాడలేదు. కుటుంబ సభ్యులే 2 వర్గాలుగా విడిపోయి రోడ్డున పడ్డారు. కానీ దురదృష్టం ఏంటంటే వాళ్ళ రాజకీయాలు ఎలా తయారైనంటే కేవలం నమ్మకం. ఏమో వేరే వాళ్ళని నమ్ముకుంటే మన కొంప ముంచుతారేమో అని చెప్పి అయిన వాళ్ళని తీసుకొచ్చి పెడుతున్నారు. అయిన వాళ్ళని తీసుకురావటం వల్ల ఏమైనా మేలేమైనా జరుగుతుందా? మనం ఉత్తరప్రదేశ్లో చూసాం. కొడుకుని తీసుకొచ్చి తండ్రి ముఖ్యమంత్రిని చేశాడు.
కానీ ఆ కొడుకు తండ్రి మాట విన్నాడా? చివరికి ఎలా ఉంటుందంటే రాజకీయాల్లో ఒక్కసారి గనక అధికారంలోకి వచ్చిన తర్వాత తండ్రి లేడు, తల్లి లేదు, కూతురు లేదు, కొడుకు లేదు. బీహార్లో దశాబ్దాల కుటుంబ పాలన నడిపించిన పార్టీ ఆర్జేడీ. దీని అధినేత లాలూ ప్రసాద్ యాదవ్. ఈయనకు వారసులున్నారు. గతంలోనే భార్య రబ్రీదేవిని సీఎంను చేశారు ఈయన. ప్రస్తుత నితీష్ కుమార్ సర్కారులో ఆయన 2 కుమారులు మంత్రులుగా ఉన్నారు. వారసత్వంపై భవిష్యత్తులో ఈ పార్టీలోనూ పోరాటం తప్పదేమో. మిగతా పార్టీ కార్యకర్తలంతా వీరి సినిమాను తరతరాలుగా చూడాల్సిందే. మహారాష్ట్రలో శివసేన పార్టీ అధినేత బాల్ ఠాక్రే జీవించి ఉన్నంత వరకు ఆ పార్టీకి తిరుగులేదు. మహారాష్ట్రలో నిర్ణయాత్మక శక్తిగా శివసేన ఎదగటంలో బాల్ ఠాక్రేదే కీలక పాత్ర. ఏ పార్టీ అధికారంలోకి రావాలన్నా శివసేన మద్దతు కంపల్సరీ. పార్టీ పెద్దాయన బతికున్నంత వరకు ఆ పార్టీ అజేయ శక్తిగా చక్రం తిప్పింది. కాని ఆయన మరణానంతరం చీలికలు పేలికలైంది. బాల్ ఠాక్రే తన వారసుడిగా ఉద్ధవ్ ఠాక్రేను ప్రకటించగా దీనిపై అలిగిన మేనల్లుడు రాజ్ ఠాక్రే వేరుకుంపటి పెట్టుకున్నారు. అధికారాన్ని ఈ ప్రజాస్వామ్యం నుంచి దూరం చేయాలి. ప్రజలకు అధికారం బదలాయించగలిగితే అప్పుడు ఈ రకమైనటువంటి వ్యక్తులు అధికారం ఈ వెంపర్లాట తగ్గిపోతుంది. పొరపాటున ఎవరన్నా ఒక నాయకుడు మరణించినప్పుడు ఏం చేస్తున్నామంటే సానుభూతి పవనాలు అనే పేరుతోటి వాళ్ళ పిల్లలకో భార్యకో ఈ రకమైనటువంటి పదవులు అప్పచెప్పే ఒక సంస్కృతి వచ్చింది. దాంట్లోంచి వచ్చింది ఇదంతా కూడా. అయ్యో ఆయన పోయినాడు, ఆయన తర్వాత ఆయన పిల్లలు అనేది అసలు మనంతటా మనం ఈ రకమైనటువంటి వారసత్వ రాజకీయాలకి ఒక రకంగా పచ్చజెండా ఊపామేమో తెలియదు. ప్రజలు కూడా దీంట్లో భాగస్వాములే. కర్ణాటకలో జేడీఎస్, పంజాబ్లో అకాలీదళ్ బాదల్ కుటుంబం, జమ్మూ కాశ్మీర్లో పీడీపీ, ఎన్సీ ఇలా చెప్పుకుంటూ పోతే చిన్నా చితకా ఎన్నో కుటుంబ పార్టీలు. కానీ ఇదే సమయంలో తమిళనాడు తరహాలో వారసులు లేని బలమైన ప్రాంతీయ పార్టీలున్నాయి. పశ్చిమ బెంగాల్లో అధికార తృణమూల్ కాంగ్రెస్ అధినేత సీఎం మమతా బెనర్జీ. ఆమెకు వారసులు లేరు. ఉత్తరప్రదేశ్లో బహుజన సమాజ్ పార్టీ వ్యవస్థాపకుడు కాన్షీరామ్కు కుటుంబం లేదు. కాబట్టి వారసులు లేరు. అందుకే తన వారసురాలిగా తాను జీవించి ఉండగానే మాయావతిని తయారు చేశారు. ఈమెకు కుటుంబం లేదు. అలాగే ఒడిషా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్కు కూడా వారసులు లేరు. ఉత్తరప్రదేశ్లో, తమిళనాడులోనే డిఎంకేలో, లేకపోతే కర్ణాటకలో జేడీయూ చూసినా మరొక పార్టీని చూసినా కూడా, దేశం అన్ని ప్రాంతాల్లో కూడా, పంజాబ్లో బాదర్స్ చూసినా అన్ని ప్రాంతాల్లో కూడా ఆ కుటుంబం అంటూ ఉంటే ఇంకా ప్రజలు ఆ కుటుంబం నుంచి రావటం మామూలే అన్న భావానికి వచ్చేశారు. దాని నుంచి బయటపడాలి. ముఖ్యంగా యువత నుంచి ప్రతిఘటన రావాలి. రాజకీయంలో చాలా మార్పులు కావాలి. కీలకమైన మార్పు ఏమిటంటే ఒక రాజకీయ పార్టీ సామాన్య ప్రజలకు మనందరికీ రాజకీయంలో పాలు పంచుకోవడానికి, దేశ నిర్మాణంలో పాలు పంచుకోవడానికి ఒక వేదిక. కాబట్టి సభ్యులు ఆ పార్టీ సొంతదారులు. వీళ్ళు ఏం చేశారు? ఆ సభ్యుల్ని, పార్టీలో ఉన్న యువతని కేవలం కిరాయికి తీసుకొచ్చేవాళ్ళుగా భావించి, పల్లకీలు మోసేటువంటి బోయిలుగాను, జెండాలు పెట్టే కూలీలుగా భావించి, పదవులకు వచ్చేసరికి యువత అని చెప్పంటే వాళ్ళ కొడుకులు, కూతుళ్ళు అన్ని స్థాయిలో పార్టీ నాయకులే కాదు, ఒక ఎమ్మెల్యే కావచ్చు, ఒక ఎంపీ కావచ్చు, హవా నడిచేది ఎమ్మెల్యే కొడుకు, ఎంపీ కొడుకు, బామ్మరిది మరొకడు. ఇది ఈ దేశంలో సాంప్రదాయం అయిపోయింది. ప్రస్తుత పార్టీ అధినేతల వ్యక్తిగత ప్రతిష్టతో ఇవి నడుస్తున్నాయి. కానీ తృణమూల్, బీఎస్పీ, బీజేడీలో తదుపరి నాయకత్వం మాత్రం ఇంకా తెరపైకి రాలేదు. అంతర్గత ప్రజాస్వామ్యం కూడా అంతంతే. వీరి తర్వాత ఎవరు పార్టీని నడిపిస్తారన్నది అగమ్యగోచరం. ముందే నాయకత్వాన్ని తయారు చేస్తే తమ సీటుకే ఎక్కడ ఎసరు తెస్తారోనన్న అభద్రతాభావంతోనే ఇలాంటి నేతలు వారసులను తయారు చేయటం లేదు. ఎవరినో ఒకరిని హైలైట్ చేస్తే పార్టీలో చీలిక వస్తుందన్న భయమూ కారణం కావచ్చు. తన అనంతరం పార్టీ ఏమైపోతే ఏంటి అన్న అలసత్వమూ కావచ్చు. కానీ దాని ఫలితం మాత్రం చాలా భయంకరంగా ఉంటుంది. ప్రస్తుతం తమిళనాడులో జరుగుతున్నది అదే. తెలుగు రాష్ట్రాల్లోనూ కుటుంబ పార్టీలదే హవా. 2 అధికార పార్టీల్లోనూ అప్పుడే వారసులు తయారైపోయారు. రేపో మాపో వారికి పట్టాభిషేకం తప్పదు. ఉత్తరాదిలోనూ దక్షిణాదిలోనూ ఇలా ఫ్యామిలీ పార్టీలు పవర్ను షేర్ చేసుకుంటున్నాయి. మరి తమిళనాడు గుణపాఠం ఈ పార్టీలు నేర్చుకోవా? పార్టీల్లో అంతర్గత ప్రజాస్వామ్యం నెలకొల్పవా? ప్రజల నుంచి తిరుగుబాటు ఎదురైతే ఈ ఫ్యామిలీ లిమిటెడ్ పార్టీల పరిస్థితి ఏంటి?
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో కుటుంబ పార్టీల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. కాంగ్రెస్ మీద కసితో ఎన్టీ రామారావు తెలుగుదేశాన్ని స్థాపించారు. ఆంధ్రప్రదేశ్లో తొలి కాంగ్రెసేతర ప్రభుత్వానికి నాంది పలికారు. ఒక రకంగా చెప్పాలంటే కుటుంబ పాలనకు శ్రీకారం చుట్టారు ఎన్టీఆర్. నా వారసుడు బాలకృష్ణ అని ఒకప్పుడు ఎన్టీఆర్ ప్రకటించిన చంద్రబాబు రాజకీయ చాణక్యం ముందు నందమూరి వారసులు డమ్మీలైపోయారు. దీంతో టీడీపీ పగ్గాలు నందమూరి వంశం నుంచి నారా వంశానికి బదిలీ అయిపోయాయి. ఇప్పుడు చంద్రబాబు తర్వాత ఆయన కొడుకు లోకేష్ నాయకత్వానికి రెడీ అయిపోయాడు. మా తాత పార్టీ అని భవిష్యత్తులో జూనియర్ ఎన్టీఆర్ తిరుగుబాటు చేసినా ఆశ్చర్యం లేదు. ప్రాంతీయ పార్టీకి ఎప్పుడు కూడా ఒక వ్యక్తి ఆకర్షణ ప్రభావంలోనే ఏ పార్టీ అని నడుస్తుంది. ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టారు. ఆయన ఆకర్షణతో నడిచింది అది. తెలుగుదేశం పార్టీకి వాళ్ళ ఆల్టర్నేటివ్ ఎవరు చెప్పండి? ఎన్ని రకాల కార్టూన్లు వస్తున్నాయి మనకి సోషల్ మీడియాలో. వెంటనే లొకేషన్ తీసుకొచ్చి మంత్రిని చేయగానే తర్వాత ముఖ్యమంత్రి ఆయనే అనే పద్ధతిలో జనం వ్యవహరిస్తున్నారు, మీడియా వ్యవహరిస్తుంది, వాళ్ళ పార్టీ వాళ్ళు వ్యవహరిస్తున్నారు. మొత్తం ఆయన అన్ని మంత్రిత్వ శాఖల గురించి రివ్యూలు చేయటం ఇవన్నీ చూసినప్పుడు ఏమనిపిస్తుంది? ఒక పార్టీకే పరిమితమైపోయి లేదు ఇది. ఈ సంస్కృతి అనండి లేదా జాడ్యం అనండి, ఇది అన్నిటికీ వర్తిస్తుంది ఈ రకంగా. ఇక తెలంగాణలోనూ అంతే. కొత్త రాష్ట్రంలో కేసీఆర్ కుటుంబ పాలన నడుస్తోందని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, కవిత నలుగురు పార్టీలో కీలక వ్యక్తులు. కానీ కేసీఆర్ తర్వాత టీఆర్ఎస్ ముక్కలవుతుందేమోననే అనుమానాలున్నాయి. మేనల్లుడు మంత్రి హరీష్ రావు కారణంగా పార్టీలో చీలిక సంభవిస్తుందని అంటున్నారు. టీఆర్ఎస్ మాత్రం అంతా కూడా మొత్తం కర్త కర్మ క్రియ అన్నీ కూడా కేసీఆర్ లేని టీఆర్ఎస్ పార్టీని ఊహించుకోవడం కూడా కష్టం. ఒకప్పుడు ఏంటంటే జవహర్లాల్ నెహ్రూని తర్వాత ఎవరు అని చెప్పి మొత్తం భారత ప్రజానీకం అనుకుంది. ఇవాళ అట్లా అనుకోవట్లేదు, రివర్స్లో అనుకుంటున్నారు. నా తర్వాత మావాడు వస్తాడా రాడా, మావాడిని నేను కూర్చున్నప్పుడే అతని సింహాసనం మీద ఎలా కూర్చోబెట్టాలి అనే ఆలోచన రివర్స్ గేర్లో స్టార్ట్ అయిందని చెప్పడానికి కారణం అదనమాట. వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితులు ఏంటంటే కేసీఆర్ తర్వాత ఎవరు, కేటీఆర్ లేదా కవిత అని ఒక భావన ముందు అసలు వాళ్ళ కుటుంబంలో కంటే కూడా ముందు ప్రజల్లో వస్తుంది. ఇది తప్పు. ఇక ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ కూడా కుటుంబ పార్టీని. తండ్రి వైఎస్ఆర్ వారసుడిగా ప్రకటించుకున్న జగన్ తల్లి, చెల్లిని పార్టీ కార్యకలాపాల్లో ఇన్వాల్వ్ చేస్తున్నారు. ఇలా ఉత్తరాది నుంచి దక్షిణాది వరకు ప్రాంతీయ పార్టీలన్నీ కుటుంబ పార్టీలే. కార్యకర్తలందరూ తరతరాలుగా పల్లకీని మోసే బోయలు. వారికి పార్టీలో పెద్ద పదవులుండవు, ఎమ్మెల్యే సీట్లు ఉండవు. కానీ ఒక కుటుంబం కోసం సర్వస్వాన్ని ధారపోస్తుంటారు. అయితే బీజేపీ, కమ్యూనిస్టు పార్టీల్లో మాత్రం కుటుంబ పాలన ఛాయల్లేవు. వారసులను అందలమెక్కించిన చరిత్ర కూడా లేదు. రాష్ట్రంలో కనుక మీరు ముఖ్యమంత్రిని ప్రత్యక్షంగా ఎన్నుకున్నట్టయితే వారసత్వం అనేది చాలా మంది తగ్గిపోతుంది. ఇప్పుడు ఏమవుతుంది, ఉన్నంతకాలం వాడే ఉంటాడు, వాడు ఉన్నంతకాలం పార్టీ నాయకుడిగా కూడా ఉంటాడు. ఆ పదవుల్లో ఉండగానే తన కొడుక్కో కూతురుకో పూర్తిగా మార్గం సిద్ధం చేస్తారు. ఇంక వాళ్ళకి ఎవరికి స్థానం లేకుండా ఎదురితే వాళ్ళని పేక నొక్కేసి ఏర్పాటు చేసేస్తారు. తర్వాత అనివార్యంగా వద్దనుకున్నా కూడా వాళ్ళ తప్ప వేరే మార్గం లేకుండా పోతుంది. అలా కాకుండా మీరు పరిమితమైన కాలం పదవిలో ఉండే అవకాశాన్ని ఇచ్చి 1-2 టర్మ్స్ ఉంటాయి, ఆ తర్వాత మీకు లేదని చెప్పినట్టయితే అప్పుడు ఆ కొడుకులను తీసుకొచ్చి వాళ్ళందరూ పోషించడం కోసం చెప్పని రాజకీయం నడిపే అవకాశం ఉండదు. దీనికి కేవలం పార్టీలను నిందించడంతో పాటు ప్రజల్లో కూడా స్పృహ కావాలి, ప్రజాస్వామ్య స్పృహ కావాలి. కనీసం చదువుకున్న యువతలో, పట్టణ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు దీని పట్ల తీవ్ర నిరసన కావాలి. దీన్ని ఏదో ఒక అంశంగా భావించడం కాకుండా ఇలా ఉంటే మేము ఆ పార్టీని క్షమించాం, వాళ్ళకి చచ్చిన ఓట్లు వేయమని చెప్పిన సంకేతాన్ని పంపిస్తే కొంత మార్పు వస్తుంది. కాంగ్రెస్ నుంచి మొదలైన కుటుంబ పాలన దేశంలో అన్ని ప్రాంతాల్లోనూ వేళ్లూనుకుంది. ప్రజలు కూడా మామూలే అన్న స్థితికి వచ్చేశారు. ఈ విషయంలో పార్టీలనే నిందించటం సరికాదు. ప్రజల్లో స్పృహ రావాలి, ప్రజాస్వామ్య చైతన్యం రావాలి, వారసత్వ రాజకీయాలపై యువకుల్లో ఏవగింపు కలగాలి. దీని పట్ల నిరసన తెలపాలి. అప్పుడే ఫ్యామిలీ పార్టీలకు బుద్ధి చెప్పినట్టవుతుంది. ఇప్పుడు తమిళనాడులో ఇదే తరహా చైతన్యం, విప్లవం వచ్చిందనుకోవాలి. శశికళకు భయపడి వంగి వంగి దండం పెట్టిన నేతలందరూ తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. ఒకరి చేతుల్లోనే పార్టీ ఉండటమేంటని నిలదీశారు. ఇది అన్ని ప్రాంతీయ పార్టీలకు గుణపాఠం కావాలి. నోరెత్తితే ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే పార్టీలు తమిళనాడు తరహా సంక్షోభం రాకముందే మేల్కోవాలి. అంతర్గత ప్రజాస్వామ్యానికి బాటలు వెయ్యాలి. పార్టీల్లో ప్రాథమిక, అంతర్గత ఎన్నికలు జరగాలి. అది కూడా ఎన్నికల సంఘం బాధ్యత తీసుకోవాలి. ఎన్నికల్లో పోటీ చేసే పార్టీ అభ్యర్థులపై పార్టీ సభ్యులతో ఓటింగ్ జరిపించాలి. అన్నింటికీ మించి ప్రజల్లో చైతన్యం రావాలి.
కుటుంబ పార్టీలకు ఎన్నికల్లో చెక్ పెట్టాలి. అధికారం ఎవడబ్బ సొత్తు కాదని నిరూపించేలా నేర్పైన తీర్పుండాలి. ఇదే ఇవాల్టి బిగ్ స్టోరీ. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి HM టీవీ.